అందరికీ నమస్కారం. తేజస్వి తెలుగు కథలు పాడ్కాస్ట్కి స్వాగతం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ అనుభవం కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ అనే పేజ్ నుంచి స్వీకరించబడినది. ఈ అనుభవం పేరు మొత్తం నీరు ఇచ్చేయండి. ప్రతి ఒక్క జీవిపైన పరమాచార్య స్వామివారి కరుణ ఎలా ప్రసరిస్తుందో ఈ అనుభవం ద్వారా విందాం. అది తీవ్రమైన ఎండాకాలం. ఆ పల్లెటూరు నీటి ఎద్దడితో బాధపడుతోంది. త్రాగునీరు సేకరించి దాచడం చాలా కష్టతరంగా ఉంది. పరమాచార్య స్వామివారి స్నానము అనుష్ఠానం కొరకు 2 మైళ్ళు నడిచి నీరు తీసుకొని వస్తున్నాము. సహాయకులకు కేవలం 1 బకెట్ నీరు మాత్రమే ఇస్తున్నారు. శ్రీమఠం మకాం చేసిన భవంతి నుండి కొంత దూరంలోని ఒక చెట్టు క్రింద కూర్చొని మహాస్వామి వారు అనుష్ఠానం చేసుకుంటున్నారు. ఒక భిక్షకుడు ఎక్కువ మంది పిల్లలు ఉన్న తన కుటుంబంతో సహా ప్రతి ఇంటికి వెళ్తూ తాము కోరుకున్నది దొరక్క నిరాశతో వెనుతిరుగుతున్నారు. సేవకులు ఇదంతా గమనిస్తున్నారు. అవసరంలో ఉన్న వాళ్ళకి కనీసం కొంచెం ధాన్యం కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారా ఈ గ్రామస్తులు? కానే కాదు. ఆ గ్రామస్తులు చాలా దయాగుణం కలవారు. పిడికెడు ధాన్యమే కాదు, కావలిస్తే కాస్త వెండిని కూడా దానం చేయగలరు. కానీ ఈ కుటుంబం అడుగుతున్నది నీళ్లని, అది కూడా తాగడం కోసం మంచినీళ్లను అడుగుతున్నారు. అంటే ఇళ్లలో కనీసం 1 కడవ నీరు కూడా లేదా? అవును, ఉండవు. 1 కడవ మంచినీళ్లు సంపాదించుకోవడమే గగనమైన ఈ స్థితిలో 1 కడవ మంచినీళ్లు వేరొకరికి ఎలా ఇవ్వగలరు? అడుగుతున్నది ఎవరు? పెద్ద మనుషులు కారు. ఒక భిక్షుక కుటుంబం కాబట్టి ఇవ్వకపోయినా ఎవ్వరూ అడగరు. పరమాచార్య స్వామివారు ఒక సేవకుణ్ణి పంపి ఆ కుటుంబాన్ని పిలుచుకురమ్మన్నారు. తన అనుష్ఠానం కోసం నిలువ ఉంచిన మొత్తం నీటిని వాళ్లకు ఇచ్చేయమని ఆజ్ఞాపించారు. ఆ కుటుంబం మొత్తం చేతులు దోసిలి పట్టి కడుపు నిండుగా నీరు త్రాగేదాకా స్వామివారు అలా చూస్తూ నిలబడిపోయారు. ఇక 1 చుక్క కూడా తాగలేము అన్నంతగా అందరూ ఆ నీళ్లను తాగి మనస్సు సంతోషించగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ప్రతి ఒక్క జీవిపైన పరమాచార్య స్వామివారి కరుణ చాలా అపారమైనది. ఈ అనుభవం మహాపెరియవళ్ దర్శన అనుభవంగళ్ అనే గ్రంథం నుంచి స్వీకరించబడినది. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. స్వస్తి.